హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఎప్పుడు చికెన్ ఒకే విధంగా కాకుండా ఒకసారి ఇట్లా కూడా సింపుల్గా ట్రై చేయండి. మీ ఇంట్లో పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 4 స్పూన్లు ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, పసుపు వేసుకొని కలుపుకొని అల్లం ఎల్లిగడ్డ పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసి ఇప్పుడు చికెన్ కూడా వేసుకొని కుక్ చేసుకోవాలి. వాటర్ ఏం పోయాల్సిన అవసరం లేదు. కొంచెం సాల్ట్ వేసి కలిపి మూత పెట్టుకొని ఒక 15 మినిట్స్ లో ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి. ఇప్పుడు మసాలా కోసం దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలు, 1 స్పూన్ ధనియాలు కూడా వేసుకొని మంచిగా నూరుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మూత తీసి చికెన్ ఒకసారి బాగా కలుపుకోవాలి. కారం ఏమి వేసుకోవట్లేదు కాబట్టి మసాలాలు కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఇంట్లో పిల్లలు కారం తినరు కాబట్టి ఓన్లీ ఇట్లా మసాలాలు వేసి చేస్తే హెల్త్ కి కూడా చాలా మంచిది. వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ముందు నూరు పెట్టుకున్న మసాలా ఇంకా కొంచెం చికెన్ మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్ లో మంట పెట్టుకొని ఉడికించుకోవాలి. మసాలాలన్నీ చికెన్ కి బాగా పట్టాలి. ఇప్పుడు మూత తీసుకొని చికెన్ అంతా ఒకసారి బాగా కలుపుకొని కొత్తిమీర వేసుకొని సగం నిమ్మకాయ పిండుకోవాలి. అంతే, కర్రీ అయితే చాలా బాగుంటది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.